సీఎం రేవంత్ సవాల్ను స్వీకరించి చర్చ కోసం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వెళ్తున్నామన్నారు మాజీ మంత్రి కేటీఆర్. సీఎం ఢిల్లీలో ఉన్నారు కాబట్టి మంత్రులు ఎవరైనా వచ్చినా వారితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అధికారిక సమాచారంతో సహా మేము ఇవాళ ప్రెస్ క్లబ్కు బయలుదేరిపోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారంట. మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం, ఆయనే ముచ్చటపడి పిలిచిండు కదా వస్తారేమో అనుకున్నాం. రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు. మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా, లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా, లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటా ఉన్నా. మేము పోతాము, అక్కడ ఎదురు చూస్తాం. ఎవరన్నా బాధ్యత గల మంత్రో ఉప ముఖ్యమంత్రో వస్తే వారితో కూడా మాకేం బేసిజం లేదు. ముఖ్యమంత్రి రావాలి అని మేమేం అంటలేం. ముఖ్యమంత్రి గారి తరఫున ఒక మంత్రి వచ్చినా వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్, రైతుల సబ్జెక్ట్ కానీ తెలంగాణ యువత సబ్జెక్ట్ కానీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అశోక్ నగర్లో ఛాయ్ అడ్డా మీద ఛాయ్ దాక్కుంటా రాహుల్ గాంధీ గారు స్వయంగా ఇచ్చిన మాట మీద కూడా చర్చించడానికి సిద్ధమా అని ముఖ్యమంత్రి గారు అన్నారు. దాని గురించి కూడా మేము సిద్ధమే. అసెంబ్లీ పెట్టాలని కేసీఆర్ కోరితే తాము పెడతామన్న ప్రభుత్వ వాదనను తప్పుబట్టారు కేటీఆర్. ప్రభుత్వాన్ని నడిపేది కేసీఆర్ కాదన్నారు. ఒకవేళ రేవంత్ కు చేత కాకపోతే దిగిపోవాలని, అప్పుడు కేసీఆర్ వచ్చి ఏం చేయాలో అది చేస్తారని అన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారే నడుపుతున్నారా ప్రభుత్వాన్ని, లేక ఇంకెవరైనా నడుపుతున్నారా మాకే తెలియదు. ఇప్పుడు కేసీఆరే అసెంబ్లీ పెట్టాలి, కేసీఆరే నిర్ణయాలు చెప్పాలి, కేసీఆరే ముందు చెప్పాలి ఏదైనా సరే. మరి మీకు కదా ప్రజలు ఓట్లేసింది, మీకు కదా 420 హామీలు, మీరు ఇచ్చిన హామీల ఆధారంగా కదా ప్రజలు ఓట్లేసింది. కాబట్టి నీకు చేతనైతే ప్రభుత్వాన్ని నడుపు, లేదా తప్పుకో కేసీఆర్ గారికి అప్పచెప్పు, ఏం చేయాలో మేము చేసి చూపెట్టాం. థ్యాంక్ యూ. ఈ నెల 4న ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సామాజిక సమరభేరిలో రేవంత్ విసిరిన సవాలేంటో ఒకసారి చూద్దాం. అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే చర్చ పెడతాం. పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. అది రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను స్వీకరించారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయన చెప్పిన సమయానికి జూలై 8 ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు. అయితే ముఖ్యమంత్రి వస్తే ఆయన కోసం ఒక కుర్చీ సిద్ధం చేస్తాము, చర్చకు సిద్ధం, రైతు అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ఎలాంటి కార్యక్రమాలు రూపొందించింది, ఎన్ని నిధులు జమ చేసింది రైతుల ఖాతాల్లో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసింది, ఎంతమంది రైతులకు లబ్ధి చేకూరింది, ఇలా అన్ని అంశాలపైన లెక్కలతో సహా తాము చర్చిద్దామంటూ కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు చేరుకున్నారు. కేటీఆర్తో పాటు చాలా మంది బీఆర్ఎస్ ముఖ్య నేతలు చేరుకున్నారు, చాలా మంది కార్యకర్తలు కూడా చేరుకున్నారు. మనం ఆ కుర్చీని కూడా చూడొచ్చు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేశారు. హానరబుల్ చీఫ్ మినిస్టర్ అంటూ ముఖ్యమంత్రి కోసం ఒక కుర్చీ వేసి మరి వెయిట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలంతా. అయితే ప్రస్తుతం సీఎం మాత్రం ఢిల్లీలో ఉన్నారు. అయితే సీఎం ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తరపున మంత్రులు ఎవరు వచ్చినా కూడా తాము చర్చకు సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. ఆయన ప్రకటించినట్టుగానే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు బయలుదేరి వెళ్లారు బీఆర్ఎస్ భవన్ నుంచి. అక్కడికి చేరుకున్నారు భారీగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. బట్ కాంగ్రెస్ నుంచి మాత్రం ఇవన్నీ కూడా ప్రజా సమస్యలపై, రైతు అభివృద్ధిపై, సంక్షేమంపై ఇవన్నీ అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు, అక్కడ ఆన్ రికార్డ్స్ ఉంటాయి, అసెంబ్లీలోనే చర్చిద్దామని చెప్పారు. కానీ ఇక్కడ ప్రభుత్వం తరపున ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు. ఇవాల్టి సవాల్కు సంబంధించి, ఇవాల్టి చర్చకు సంబంధించి చూడాలి మరి కాసేపట్లో ఏం జరుగుతుందో.